ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. కూలిన ప్రజావేదిక, ఆగిన అమరావతిని పరిశీలించారు. అంతేనా? ఇంకేం జరగలేదా? అమరావతిలో అసలు చంద్రబాబు ఎందుకు పర్యటించారు? ఈ పర్యటన వెనుక అసలు ఉద్దేశాలేంటి? ఈ పర్యటనతో ఆయన చెప్పకనే చెప్పిన విషయాలు ఏంటి? చంద్రబాబు రాజధాని ప్రాంతంలో చేసింది నార్మల్ పర్యటన కాదు. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చేసిన నమస్కారం, కొట్టిన కొబ్బరికాయకు చాలా పవర్ ఉంది. అంటే అందులో ఏదో ఉందని కాదు, అవి ఇచ్చే సందేశం వేరే ఉందని. అమరావతి 5 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైంది. సూటిగా చెప్పాలంటే వైఎస్ జగన్ హయాంలో వెలివేయబడింది అమరావతి. పరదాలు కట్టుకొని సచివాలయానికి రావడం, మళ్లీ వెళ్లడం తప్ప ఆయన కాన్వాయ్ ఎప్పుడూ రాజధాని రైతుల కోసం ఆగలేదు. ఆయన పాదం రాజధాని రైతుల కోసం పడలేదు. శంకుస్థాపన చేసిన చోటు అలానే మిగిలిపోయింది. కట్టిన బిల్డింగ్లు అలాగే బీడుపడిపోయాయి. ఒక్క పని కూడా ముందుకు జరిగింది లేదు. మొత్తంగా అమరావతి నిర్లక్ష్యానికి గురైంది. ఈ విషయం మనకు ముందే తెలుసు. కానీ చంద్రబాబు పర్యటనతో మరోసారి ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కానీ అది కాదు చంద్రబాబు పర్యటన అసలు ఉద్దేశం. గత 5 ఏళ్లలో అమరావతిలో ఏం జరిగింది అంటే ఏమీ జరగలేదు. అభివృద్ధి పరంగా అయితే ఏం జరగలేదు. కానీ తమ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని అక్కడ రైతులు అలుపెరగని పోరాటం చేశారు. ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పడిపోయాయి. అప్పటి వరకు అక్కడ పెట్టుబడి పెట్టిన సంస్థలు నష్టపోయాయి. అనేక కాంట్రాక్ట్ సంస్థలు తరలిపోయాయి. మొత్తానికి ఓ ఘోస్ట్ టౌన్గా మారిపోయింది అమరావతి. కానీ ఇప్పుడు టైం మారిందని చెప్పారు చంద్రబాబు తన పర్యటనతో. నిజానికి చంద్రబాబు ఇప్పుడు సీఎం మాత్రమే కాదు, ఓ కింగ్ మేకర్. ఏపీలో ఏం జరిగినా నేషనల్ మీడియా ఫుల్ ఫోకస్ చేస్తుంది. దీంతో అమరావతి మరోసారి నేషనల్ న్యూస్లో ఒక హెడ్లైన్గా మారింది. అక్కడి డెవలప్మెంట్ గురించి చర్చ జరుగుతోంది. అంతేకాదు, ఇన్నాళ్ళు ఆశగా ఎదురు చూసిన అమరావతి రైతుల్లో చాలా ఆనందాన్ని నింపింది చంద్రబాబు పర్యటన. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం కానీ పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అమరావతి ఏపీ రాజధాని. ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నది ఇదే. ఇప్పుడు ఈ మాటను నిజం చేసి చూపించారు. అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు. అయితే ఈసారి కాస్త రూట్ మార్చారు చంద్రబాబు. ఏకపక్షంగా ముందుకు వెళ్ళడం కాకుండా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని సలహాలు కోరుతున్నారు ఆయన. ఇందులో మీడియాను మెయిన్గా ఇన్వాల్వ్ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం కాదు, మీకు కూడా బాధ్యత ఉందని, రాష్ట్రాభివృద్ధికి అందరూ సలహాలు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన ఇలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఖజానా ఖాళీగా ఉంది. ముందుగా ఖజానాను నింపాలి. ఆ డబ్బుతో ఓవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అమరావతితో పాటు మిగిలిన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. అందుకే ఇచ్చే సమాధానం, వేసే అడుగు ఆచితూచి వేస్తున్నారు చంద్రబాబు. ఇక్కడ డబ్బులు లేవు. 500 కోట్ల రూపాయలతో కొండను కొట్టేసి ఋషికొండ అంటే ఏంటి? ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి
విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా అన్ని తప్పుడు ఇచ్చారు. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడతాం. రిషికొండపై అది చంద్రబాబు మాట. ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కట్టడం సరే కట్టేశారు, దాన్ని తిరిగి భూస్థాపితం చేయడం కరెక్ట్ కాదు. మరి దానిని ఏం చేయాలి? ఇదే క్వశ్చన్ చంద్రబాబుకి ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ ఆధారంగానే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఆఖరిలో వైసీపీని, ఆ పార్టీకి వచ్చిన సీట్లపై మాస్ ర్యాగింగ్ చేశారు చంద్రబాబు. ఒకసారి చూడండి. అమరావతి ఉద్యమం 1631 రోజులు. 1 + 6 + 3 + 1 11 అన్ని అంకులు కలిపితే జగన్కు వచ్చిన సీట్లు 11. అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్టు, ఇది దేవుడి స్క్రిప్టు. అక్కడికి చాలలేదు. ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి. సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు. నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు అమరావతి పర్యటనతో చెప్పకనే చాలా విషయాలు చెప్పారు. రాజధానిగా అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాలను అమలు చేయడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తనకు అన్ని ప్రియారిటీ లిస్టులోనే ఉన్నాయంటున్నారు ఆయన. అంటే 2 పడవలపై కాళ్ళేసి ప్రయాణం చేస్తాను, అది నాకు అలవాటే అంటున్నారు చంద్రబాబు. లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.